నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తేరా. డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత ఈజీ. చాలా చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఒక అవగాహన లేకుండా షేర్ మార్కెట్‌లో గనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినిట్‌గా ఇబ్బంది పడతాం. ఇక బెట్టింగ్ యాప్ మనకి ఎటువంటి పరిస్థితుల్లో అది పర్మిషన్ లేదు. అయినప్పటికీ కొన్ని కొన్ని రకరకాల బెట్టింగ్స్‌లో డబ్బులు పెట్టేయటం, డబ్బులు పోగొట్టుకోవటం, కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్వడికి ఊరికే రావు డబ్బులు. ఊరికే ఎందుకిస్తారు ఎవరైనా కూడా. లాటరీ ఎవ్వరివ్వరు. లాటరీ ఎవడికో ఒకడికే తగులుతుంది. 1,00,000 మంది ఏస్తే ఒకడికి తగులుతుంది. అంటే 99,000 మంది మోసపోతున్నారని అర్థం. సో డెఫినిట్‌గా వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక ఆన్‌లైన్ జాబ్స్ అని, ఆన్‌లైన్‌లో రకరకాల క్రిప్టో కరెన్సీ అని ఏదో సంథింగ్ ఏవో చాలా చేస్తారట. బిట్ ఆ! కాయిన్స్ అని, క్రిప్టో కరెన్సీ అని ఈ మధ్య జరిగాయి పద్మిని. నా దగ్గరకు వచ్చాయి చాలా సంఘటనలు. అందుకే నేను దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. హ్మ్. చాలా మంది ఎట్లా ఆహ్, పోగొట్టుకుంటారు ఒక అక్క? ఆన్‌లైన్ గేమ్స్‌లో ఒక హ్మ్. చదువుకునే అబ్బాయి గేమ్స్‌లో పోగొట్టుకొని హ్మ్. తల్లిదండ్రులు చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మా ఇంటి దగ్గరే పక్కన 2 లైన్‌ల అవతల. హ్మ్. ఎంత ఆన్‌లైన్ గేమ్స్ పోగొట్టాడక్క? లక్షలే, హ్మ్. ఒక 20,00,000 అయ్యి ఉంటాయి. హ్మ్. ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి. ఒక అమ్మాయి వచ్చింది. చిన్న వయసు దానికి. ఒక 25 ఇయర్స్ ఉంటాయి. ఆన్‌లైన్ జాబ్స్ అని మోసపోయి ఇన్వెస్ట్ చేసి 25,00,000 పోగొట్టుకుంది. 25,00,000. బా ఒకరొచ్చారు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి 50,00,000 పోగొట్టుకున్నారు. హ్మ్. ఎన్ని సంఘటనలు. హ్మ్. ఇంకొకరొచ్చారు. వాళ్ళు ఈ చీటీలని అదని హ్మ్. దాంతో మోసపోయారు. హ్మ్. అన్నీ కూడా ఈ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఘోరంగా అయిపోయాయి. ఆన్‌లైన్ జాబ్స్, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, షేర్ మార్కెట్ ఒకటేంటి అసలు ఎన్ని రకాలున్నాయి. అన్ని రకాలు కూడా హ్మ్. ఇదైపోయాయి అసలు. హ్మ్. హ్మ్. ఆన్‌లైన్ అంటేనే ఒక మోసం కింద తయారైపోయింది. హ్మ్. అది. హ్మ్. వీళ్ళందరిని చూసి అసలు చాలా బాధ అనిపించి, డెఫినెట్‌లీ అక్క. ఎందుకు వీళ్ళిలా ఇంత కష్టపడి సంపాదించుకొని, హ్మ్. చిన్న వయసులోనే ఉద్యోగం చేసి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు చేతిలో ఒకటేసారి. అయినా వాళ్ళ మైండ్ ఎంత వీక్ అయిపోతదంటే సూసైడ్‌లకెళ్తున్నారు. పిల్లల్ని ఎలా పోషించాలి? భార్యని ఎలా పోషించాలి? ఎగ్జాక్ట్‌లీ. అట్‌లీస్ట్ పెళ్లి కాని వాళ్ళైనా కొంత సమయం తీసుకొని హ్మ్. మళ్ళీ థెయిల్ కోప్ అప్. హ్మ్. అలా. అవును. ఈ పెళ్ళైన వాళ్ళు సర్వం పిల్లల చదువులకని ఉంచినవి సర్వం పోగొట్టుకుంటే హ్మ్. అదెలా మళ్ళీ ఎక్కడి నుంచి నిమిషాల్లో సంపాదిస్తారు? మాయ మమ్మల్ని కమ్మేసింది అండి అంటారు. హ్మ్. ఆ మాయ నుంచి కమ్మేయకుండానే గురువుని పట్టుకోవాలని చెప్తూ ఉంటారు. డెఫినెట్‌లీ. గురువుని పట్టుకుంటేనే గురువు మార్గం చూపిస్తారు అని చెప్తూ ఉంటారు. హ్మ్. ఇలాంటి వాళ్ళ కోసమే పద్మిని ఈ శ్రావణ మాసం. హ్మ్. ఇప్పుడు ఎల్లుండి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ వస్తుంది. అవుతోంది. వీళ్ళందరూ ఏం చేయాలి? మళ్ళీ ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడానికి ముందుగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే స్వామి ఆ డబ్బు రాకపోయినా అట్‌లీస్ట్ మళ్ళీ సంపాదించుకోవడానికి అనుగుణంగా మనకి మీరు చెప్పేటటువంటి రెమెడీ యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. అంతేనా? ఆ! హ్మ్. యూజ్ అవుతుంది. హ్మ్. ఈ మధ్య కొత్తగా వస్తుంది. మనకి సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వస్తుంది. 16,000 కట్టండి. 3 టైమ్స్ ఇస్తాము మీకు అని. ఎందుకిస్తాడు? ఎవడిస్తాడు? 3 టైమ్స్ ఇస్తాం. 3 16,000 టైమ్స్ అంటే కట్టండి. 3 బొచ్చలే గదక్క! 3 వచ్చలే. అలా అంటే పాపం అలా కూడా అలా అమాయకులు నమ్మకూడదు. సింపుల్ లాజిక్ గదా! సింపుల్ ఎవడి జేబుల్లో లాజిక్. డబ్బులు ఎవడిస్తాడు? ఇన్ని టైమ్స్ హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళని పెట్టేసి, హ్మ్. పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు, ఇంకా అలాంటి సెలబ్రిటీస్‌ని పెట్టేసి ఏదో పాపం హ్మ్. ఇది రకరకాలుగా దాన్ని అట్రాక్ట్ హ్మ్. చేసుకుంటున్నారు అమాయకులైన వాళ్ళు. వీళ్ళ కోసమే పద్మిని అసలు ఏంటి వీళ్ళకి ఎలాగా భగవంతుడు ఒక మార్గం చూపించాలంటే, ముందు భగవంతుడు చెప్పేది ఏంటంటే ప్రాయశ్చిత్తం. హ్మ్. మేము వీటి జోలికెళ్ళము అని హ్మ్. పాప ప్రాయశ్చిత్తం చెప్పుకోవాలి. భగవంతుడి దగ్గర క్షమాప్రార్థన చేసుకోవాలి ముందు. హ్మ్. క్షమిస్తే ప్రాయశ్చిత్తానికి మించింది లేదు అని చెప్తాడు భగవంతుడు హ్మ్. ఫస్ట్. హ్మ్. దానివల్ల వెంటనే స్వామి ఏమి మీ కర్మ తీయడు. హ్మ్. ప్రాయశ్చిత్తం వల్ల కరుణిస్తాడు. కరుణ. ఒక దారి చూపిస్తాడు. హ్మ్. ఆ కరుణ కావాలి అనంటే మీరేం చేయాలి స్వామికి అంటే, మనం శ్రావణ మాసంలో విశేషంగా పూజించేది లక్ష్మి. మహాదేవుడిని, హ్మ్. లక్ష్మీదేవిని ఇద్దరిని. అవును. ఈశ్వరుడిని. ఈశ్వరుడిని గూడా అభిషేక ప్రియుడు. ఆయనకు ఆ! అభిషేకాలు. ఇప్పుడు ఆయన చార్జ్ తీసుకుంటారు. హ్మ్. విష్ణుమూర్తి నిద్రలోకెళ్ళిన తర్వాత హ్మ్. ఈశ్వరుడు చార్జ్ తీసుకుంటారిప్పుడు. హ్మ్. రైట్. ఈశ్వరుడు. హ్మ్. అలాగే లక్ష్మీ అనుగ్రహం హ్మ్. కోసం గూడా మనం వరలక్ష్మి వ్రతాలన్నీ శ్రావణ మాసంలోనే చేస్తాం. చేస్తారు.
ముందుగా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే బోలా శంకరుడు ఏదైనా ఇస్తాడు ఈశ్వరుడు. రైట్. ఈ శ్రావణ మాసం అందుకే మనం చక్కగా వినియోగించుకోవాలి. ఎస్పెషల్లీ ఈ ఆన్‌లైన్‌లో ఈ మోసపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అనంటే, శివలింగంలో ముందు శివలింగానికి అభిషేకాలు చేసిన తర్వాత మన తామర పూలతో అర్చన చేయాలి. తామర పూలు, కమలం పువ్వులతో అర్చన చేయాలి. లింగార్చన చేయాలి. Okay. 108 పువ్వులతోనైనా. దానివల్ల మహదైశ్వర్యం ఇస్తారు స్వామి. అది సోమవారం అవ్వచ్చు, శుక్రవారం అవ్వచ్చు. అది చేయండి. ఒక్కసారి తామర పూలకి అదే కలువ పువ్వులకి ఎంతో కొంత మనీ దాచుకునైనా చెయ్యాలి. చేయాలి. దానివల్ల సగం మీకు కొంతవరకైనా దాని నుంచి బయటపడతారు. అలాగే మారేడు దళాలతో శ్రీ సూక్తం చదువుతూ ఈశ్వరుడికి చేయాలి. మారేడు దళాలతో పూజించాలి ఈశ్వరుడిని శ్రీ సూక్తం చదువుతూ. అంటే అమ్మవారిది చదువుతూ శివయ్యకి చేయాలి. శివయ్యకి అర్చన చేయాలి మారేడు దళాలతో. ఓకే. అలా ఒకవేళ శివయ్య లేకపోతే అమ్మవారికి కూడా మారేడు దళాలతో పూజించవచ్చు. లక్ష్మీదేవికి కూడా మారేడు దళాలతో పూజించవచ్చు. అమ్మవారు కూడా తొందరగా కరుణిస్తుంది అనమాట. దీనికి తోడు నేను ఇప్పుడు చెప్పే మంత్రాలు అంటే ధ్యాన మంత్రం ఉంది, పఠించే మంత్రము కూడా ఉందన్నమాట. ఆ మంత్రం చెప్తాను. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కష్టపడి చేయాలి. ఇది చేయాల్సింది కూడా శివాలయంలోనే చేయాలి. ఇది కుబేర మంత్రము కానీ శివాలయంలోనే చేయాలి. కుబేర ధ్యాన మంత్రం దాన్ని చెప్పబోతున్నాను. ధనపూణాం స్వనకుంభం తదారత్న కరండకం హస్తాభ్యాం విప్లుతం కరపాదాంచ తుందిలం కుబేరం త్రయంబకసకం ప్రణమామి ధనా దీపం. ఇలా ఈ విధంగా ధ్యానిస్తూ ఈ ధ్యానం ఎన్నిసార్లు చేయాలి అని అంటే ఎక్కువ అంటే ఇది ఏమో ధ్యానం చేసే మంత్రం. తర్వాత ధ్యానంతో పాటు ఓం వైశ్రవణాయ స్వాహ అని చేయాలి. వైశ్రవణాయ స్వాహ అనుకుంటూ చేయాలి. మంత్రం 108 సార్లు చేయాలి. ధ్యాన మంత్రము ఇది రెండు 108 సార్లు చేయాలి. మరొకసారి ధ్యాన మంత్రం చెప్తాను. కొంచెం కఠినంగానే ఉంటుంది పఠించడానికి, అయినా నేర్చుకోవాలి. ధనపూణాం స్వనకుంభం తదారత్న కరండకం హస్తాభ్యాం విప్లుతం కరపాదాంచ తుందిలం కుబేరం త్రయంబకసకం ప్రణమామి ధనాదీపం అంటూ కుబేరుణ్ణి ధ్యానం చేస్తూ ఈ మంత్రం నిత్యం శివాలయంలో కూర్చొని 1008 సార్లు చేస్తే చాలా మంచిది. 108 సార్లు మీకు టైం లేకపోతే కానీ 1008 సార్లు చేయటం వల్ల కుబేర ప్రసాదము సాధకునికి వెంటనే ధనాన్ని ఇస్తుంది. ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెంటనే ధనాన్ని ఏదో ఒక మార్గంలో స్వామిస్తారు. దాంతో పాటు ఓం వైశ్రవణాయ స్వాహ అంటూ చేయండి. మీరు మారేడు దళాలతో చేస్తే ఇంకా మంచిది. శివాలయంలో చేస్తున్నారు కాబట్టి ఇలా మారేడు దళాలు పక్కన పెట్టుకొని తర్వాత మారేడు దళాలన్నీ తీసుకెళ్లి ఈశ్వరుడికి అర్పించండి. ఈ విధంగా ఖచ్చితంగా చేసుకుని పోయే డబ్బులు ఆల్రెడీ పోయినట్టు వదిలేసి ఇకపై నుంచి ఏం జాగ్రత్త పడాలి ప్రాక్టికల్ గా కూడా చూసుకుంటే క్షమాపణ చెప్పుకోవాలి. మేము ఈ మాయలో పడిపోయాం నాయన, ఇక మీదట మేము ఈ మాయలో పడకుండా చెయ్యి మమ్మల్ని, మేము ఇలాంటి వాటికి వెళ్ళాం, నా కుటుంబము నా పిల్లలు వాటిని అందరినీ రక్షించే బాధ్యత నీదే తండ్రి అనుకొని ఖచ్చితంగా జాగ్రత్త పడుతూ స్వామివారిని శరణు పెడితే ఖచ్చితంగా పోయినప్పటికీ మళ్ళీ కొత్త మార్గాలు ఎలా మనం సృష్టించుకోవచ్చు, లేకపోతే ఏ మార్గంలో వెళ్తే డబ్బును సంపాదించుకోవచ్చు అనేది హెల్ప్ చేస్తుంది. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకూడదు పద్మిని. ఎవరైనా సరే ఇటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడాలి. స్వామి మరొక దారి చూపిస్తారు. ఆత్మహత్యే పరిష్కారం అని మాత్రం అనుకోకండి. దయచేసి సూసైడ్ చేసుకోకండి. దానికోసమే మనం ఈ ఎపిసోడ్ డెఫినెట్లీ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే.